ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలు పనిచేస్తాయని కేంద్రం ప్రకటించినా సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. వేలాది ఏటీఎంలు ఇంకా తెరుచుకోలేదు. ఓపెన్ చేస్తున్న ఏటీఎంలలో కూడా డబ్బులు లేకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. నగదు విత్డ్రా చేసుకుందామని ఏటీఎంలకు వెళ్లిన వాళ్లకు నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఏటీఎంల నుంచి చెల్లని నోట్లను తొలగించి కొత్త నోట్లను పెట్టే ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో కొన్ని బ్యాంకులు ఏటీఎంలను క్లోజ్ చేసుంచాయి. ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలు పనిచేస్తాయని కేంద్రం ప్రకటించినా సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. వేలాది ఏటీఎంలు ఇంకా తెరుచుకోలేదు. ఓపెన్ చేస్తున్న ఏటీఎంలలో కూడా డబ్బులు లేకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. నగదు విత్డ్రా చేసుకుందామని ఏటీఎంలకు వెళ్లిన వాళ్లకు నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఏటీఎంల నుంచి చెల్లని నోట్లను తొలగించి కొత్త నోట్లను పెట్టే ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో కొన్ని బ్యాంకులు ఏటీఎంలను క్లోజ్ చేసి ఉంచాయి. పాత నోట్లు మార్చుకునేందుకు ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేసుకునేందుకు జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచే ఏటీఎంలు తెరుచుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించినా ఏటీఎంలు పనిచేయడం లేదు. మరోవైపు బ్యాంకుల దగ్గర గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. హైదరాబాద్ అవస్థలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, ఏటీఎంలు ఇంకా పనిచేయడం లేదా? జనం ఏమంటున్నారు? లాగానే ఈ రోజు కూడా బ్యాంకులో చూస్తున్నాం, మన క్యూ లైన్ లో ఉన్నారు. నోట్ల మార్పిడి కోసం కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నగదు బదిలీ కోసం ఇప్పటికే క్యూ లైన్ లో నిలబడిన పరిస్థితి మన విజువల్స్ లో చూడవచ్చు. నిజానికి నిన్న రాత్రి నుంచి అందరికీ మెసేజ్లు వచ్చినాయి, ఏటీఎంలు అందుబాటులో ఉంటాయని చెప్పినా ఇక్కడ కూడా ఏటీఎంలు ఓపెన్ చేయలేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లో నిలబడి తమ ఉన్న నగదును జమ చేయడంతో పాటు అలాగే అవసరానికి వాడుకునేలాగా డబ్బులు విత్డ్రా చేసుకోవడం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకు ఈ బ్యాంక్ ఓపెన్ అయితే 8 గంటల నుంచి కూడా క్యూ నెమ్మదిగా పెరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఇంకా పెరుగుతుందన్న అంచనా వేసిన నిర్వాహకులు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సిబ్బంది ముందే ఏదేదైతే ఆధార్ కార్డు అలాగే ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చిన కార్డ్స్ ద్వారా ఫామ్ ఫిల్ చేసి ఒకరొకరిని పంపిస్తున్నారు. వీళ్ళే ఇక్కడ నెంబర్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడానికి కావాల్సినటువంటి ఫామ్లు ఫిల్ చేయడం, అలాగే ఇక్కడే వాళ్ళు నెంబర్ ఫిల్ చేసి పంపిస్తున్నారు. క్యూ లైన్ లో తోపులాట కానీ అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఆధార్ కార్డుని కూడా వీళ్ళు ఒక ఫోటో తీసుకొని పంపించే పరిస్థితి మనం విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నెంబర్స్ నోట్ చేసుకోవడంతో పాటు ఎవరికైతే ఎలాంటి అలాట్మెంట్ చేస్తున్నారు, ఏ టైంలో వెళ్ళాలి, ఏ టైంలో త్వరగా డిపాజిట్ చేయాలి అనే దాని మీద ఇక్కడ ఇది చేస్తుంటే, మరోవైపు డిపాజిట్ విత్డ్రాకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ బ్యాంక్ ఓపెన్ అయింది, దాని తర్వాత క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏటీఎం కోసం వచ్చిన జనం విత్డ్రా చేయడం కోసం చాలా మంది మెసేజ్లు అందుకొని ఏటీఎంస్ అన్ని కూడా ఈ అర్ధరాత్రి నుంచి ఓపెన్ అవుతాయి, అందుబాటులో ఉంటాయి. 100 రూపీస్ కానీ 2000 రూపీస్ కానీ ఈజీగా తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తామని మెసేజ్ అందుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా నిరాశగా వెన్ను తిరుగుతున్నారు. ఇప్పటికీ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కొంత పర్మిషన్ తీసుకొని వెళ్ళడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఏటీఎం క్లోజ్ ఉండడం వల్ల ఎప్పుడు ఓపెన్ చేస్తారో పూర్తిగా చెప్పలేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్తున్నారు. మరోవైపు ఇప్పుడే డబ్బులు నగదు మార్చుకున్న ఆయన ఉన్నారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? నేను పొద్దున 8 గంటలకు వచ్చిన. 8 గంటలకు వస్తే ఇప్పుడు లైన్ కు క్లియర్ అయిపోయింది. ఎంత ఇస్తున్నారు? 4000 ఇస్తున్నారు. 4000 తీసుకుని ఎక్స్చేంజ్ చిల్లర ఏమాటి ఇవ్వట్లేదు. ఖాళీ 200 1000 ఇస్తారు. 2100 రూపీస్ ఇస్తారు.
ఇప్పటికీ క్యాష్ ప్రాబ్లం ఉంది, ఇంకా 100 లేవు అనేది చెప్తున్నారు. మరోవైపు మనకు అందుతున్న సమాచారం మేరకు బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి అన్ని 2000 రూపాయలు ఉంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రం కేవలం 100 మాత్రం డిస్ట్రిబ్యూట్ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. ఆంధ్ర బ్యాంక్ అలాగే SBHలో 100 రూపీస్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంటే ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మాత్రం 2000 పైనే 2000కు సంబంధించిన నోట్లు ఇవ్వడం జరుగుతుంది. 100 రూపాయల కోసం ఇక్కడ గొడవ జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మాకు 100 కావాలి, 2000 చేంజ్ దొరకట్లేదు అనేది సామాన్యుల బాధలు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. అరుణ్, అయితే కొన్ని బ్యాంకులు కొన్ని చోట్ల నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల ఏమో ఏటీఎంస్ ఇంకా ఓపెన్ కాలేదు. ఏ బ్యాంకులు ఇలా చేస్తున్నాయి? చాలా ప్రైవేట్ రంగ బ్యాంకులకి ఇప్పటికి దాదాపు చాలా మంది కూడా మెసేజ్ రావడం జరిగింది. మీ బ్యాంక్ ఏటీఎంస్ అందుబాటులో ఉంటాయని. నిన్న అర్ధరాత్రి నుంచి దాదాపు 3000 యాక్సిస్ బ్యాంకులు అయితే 3600 బ్యాంకులు ఓపెన్ ఉన్నాయి, నగదు మార్చుకోవచ్చు, అలాగే ఏటీఎంస్ అందుబాటులో ఉంటాయని చెప్పిన. ICICI బ్యాంక్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా అకౌంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాంకులు అందుబాటులో ఉంటాయి, ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయని మెసేజ్ వచ్చినా ఇప్పటి వరకు ఎక్కడ ఓపెన్ చేయలేదు. ఇక్కడ సిబ్బందిని కూడా అడిగే ప్రయత్నం చేస్తాం, ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారంటే మాకు స్పష్టమైన ఆదేశాలు రాలేదు, ఇప్పటి వరకు ఎవరు కూడా ఓపెన్ చేయాలని చెప్పలేదు. ఇంకా క్యాష్ డిపాజిట్ చేయడం కానీ అలాగే దానికి సంబంధించినటువంటి మోడిఫికేషన్స్ 500, 1000కి సంబంధించినటువంటి డినామినేషన్ దీని సాఫ్ట్వేర్ ఇంకా పూర్తి స్థాయిలో మార్పు జరగాల్సి ఉంటుంది, ఆన్లైన్లో జరగాల్సి ఉంటుంది కాబట్టి అది ఇంకా అవ్వలేదు. క్యాష్ అయితే డిపాజిట్ చేశాము, ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు ఓపెన్ చేస్తామనేది బ్యాంక్ సిబ్బంది చెప్తే, మరోవైపు ఇక్కడికి వచ్చిన సామాన్యులు మాత్రం ఈజీగా క్యాష్ తీసుకోవడానికి ఇంత క్యూ లైన్లో ఉండి లిమిటెడ్ అమౌంట్ తీసుకోవడం కష్టమవుతుంది. మినిమం 20,000 తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వారంలో కనీసం 10,000 తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏటీఎం నుంచి డ్రా చేసుకోవడానికన్నా అవకాశం కల్పించాలన్నది సామాన్యులు అడుగుతున్న డిమాండ్. ఉద్యోగులు అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ కొద్దిసేపటి క్రితం సెక్యూరిటీ గార్డ్తో గొడవపడి అలాగే లోనికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సిబ్బంది మాత్రం ఏం మాట్లాడకుండా లోనికి వెళ్లారు, మాకు ఆదేశాలు రాలేదనే చెప్తున్నారు. చాలా బ్యాంకుల్లో ఇప్పటికీ ఇంకా ఓపెన్ అవ్వలేదు, కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించినటువంటి ఏటీఎంస్ మాత్రం పనిచేస్తున్నాయని వీళ్ళు ఇక్కడ సమాధానం చెప్తున్నా, సమాచారం ఇస్తున్నా. ఇంకా ఏటీఎంలో మాత్రం క్యాష్ అందుతున్నట్టుగా సమాచారం అయితే లేదు. రైట్ అరుణ్.